వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ. నేను మీ శివకుమార్. టుడే బులెటిన్స్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రైతు సమావేశాలు పరిష్కారం అయ్యే వరకు పోరాడుదాం అని రైతు సమావేశంలో భారతీయ జనతా పార్టీ తరపున పోరాటం చేస్తామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అయ్యప్ప స్వామి పల్లకిని ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా అయ్యప్ప స్వామి భక్తులు పూజలు పునస్కారాలు చేస్తున్నారు. తిలక్ నగర్, భాగ్యనగర్ లో పల్లకిని దిప్పుతున్నారు. పల్లకి సేవ అన్నది ప్రారంభించడం జరిగింది. ఇది లోక కళ్యాణార్థం ఇక్కడ ఉండే అందరికీ మేలు జరగాలని సుఖశాంతులు ఉండాలని చెప్పేసి ప్రతి సంవత్సరం ఇక్కడ ఏరియా నుంచి మన వెంకటస్వామి పల్లకి సేవని ప్రారంభిస్తారు. కాబట్టి ఈ సేవ వల్ల అయ్యప్ప భక్తులు అందరూ సంతోషంగా సుఖంగా ఉంటారు. స్వామి శరణం అయ్యప్ప, స్వామి శరణం స్వామి. హైదరాబాద్ ప్రెస్ మీట్ లో సమగ్ర పోరాటం గురించి, ప్రభుత్వ బాధ్యత గురించి, ముఖ్యమంత్రి పట్ల ఆపర విశ్వాసం, సమగ్ర శిక్ష రెగ్యులేషన్ ప్రభుత్వ బాధ్యత అని నినదించిన మన నాయకులు పడాల రవీంద్ర మాధవ్, రాష్ట్ర అధికార ప్రతినిధి, పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష రాష్ట్ర అధికారి, ఎమ్మెల్సీ అభ్యర్థి. ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గౌరవ యాదగిరి గారికి నమస్కారం. ఈ యొక్క సమావేశం వాస్తవానికి ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం గత వారం 10 రోజులుగా ఈ నేటికి 9వ రోజు రిలే నిరాహార దీక్షలను పట్టుకుంటే దాదాపు మనకు 15 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమం నడుస్తూ ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సమ్మె నడుస్తున్నది. ఈ సమ్మెకు ప్రధాన కారణం ఎవరో మీరు ఆలోచించాలి. వాస్తవానికి మీరిచ్చినటువంటి హామీ, మీరిచ్చిన మాట, మీరే మా శాఖకు మంత్రి, మీరే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. వాస్తవానికి సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత తక్షణమే మీ పైన ఉంది. ఇవాళ మేము ఎక్కడ బాధపడతా ఉన్నామంటే మాకు మీరిచ్చిన మాటని మీరు అమలు చేయకుండా తాత్కారం చేయడం వల్ల మాకు వివక్ష జరుగుతూ ఉన్నది. ఇవాళ మా ప్రాణాలు పోతున్నాయి. ఇవాళకి 169వ మరణం నమోదైనా ఈ రాష్ట్రం స్పందించకపోవడం ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి. ఎక్కడో ఏదో జరిగితే గౌరవ ముఖ్యమంత్రి గారే స్పందిస్తున్నారు. ఈ రాష్ట్రంలో 33 జిల్లాల్లో వేలాది మంది రోడ్లపైన ఉన్నారు. మార్పు రావాలి, మార్పు కావాలి, సీఎం రెగ్యులర్ చేయాలి అంటూ నినాదాలు చేశారు. తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధికార ప్రతినిధి పడాల రవీందర్ మాధవ్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ, మాది ప్రజా పోరాటం, స్వతంత్ర పోరాటం, మా హక్కుల పోరాటం, బతుకులు పోరాటం. మా గౌరవ సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించి మాకు ఇచ్చిన మాట మేరకు రెగ్యులర్ చేయాలి, ప్రజాప్రభుత్వం అని నిరూపణ చేసుకోవాలి. జిల్లా అధ్యక్షులు ప్రియాంక గారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి మాట తప్పితే ఉద్యమం తీవ్రంగా ఉంటది. కేజీబీవీ అండ్ యూఆర్ఎస్ లు పూర్తిగా బంద్ చేస్తామన్నారు. ఎన్టీఆర్ చౌక్ లో రోడ్డుపై కూర్చొని భోజనం చేసి నిరసన తెలిపారు. నినాదాలు హోరెత్తించారు. మావల ఎంఈఓ సరోజ అన్నదాన ఏర్పాటు చేశారు. కరీంనగర్ లోని స్థానిక గీత భవన్ చౌరస్తాలో పార్లమెంట్ లో అంబేద్కర్ ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా వాక్యాలను ఖండిస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ క్రమంలో సిఐటియు కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గిట్ల ముకుందారెడ్డి, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వన్న వెంకటరెడ్డి మాట్లాడుతూ, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నిజ స్వరూపం పార్లమెంట్ సాక్షిగా అమిత్ షా మాటలు వ్యక్తమైంది అన్నారు. అమిత్ షా పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేసి మంత్రి పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పట్ల
కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్న అమిత్ షా అనుచిత వ్యాఖ్యలను ప్రజా సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయనను వెంటనే కేంద్ర కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. బీజేపీ అట్లాగే బీజేపీ మాతృ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ మొదటి నుండి కూడా భారత రాజ్యాంగం పట్ల, లౌకిక విలువల పట్ల, అట్లాగే సమైక్య స్ఫూర్తికి వ్యతిరేకంగా వీళ్ళు పనిచేస్తా ఉన్నారు. ఇప్పుడు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇటు మనుధర్మ శాస్త్రాన్ని తీసుకురావాలని చెప్పి ఆలోచనతోటి అటు దళితుల పైన తీవ్రమైన దేశవ్యాప్తంగా దాడులు నిర్వహిస్తున్నారు. దళిత పనులు కాదు, జాతి వ్యతిరేకంగా అంటే భారత యొక్క భిన్నత్వంలో ఏకత్వాన్ని దెబ్బతీయాలని, వైవిధ్యభరితమైన భారత సంస్కృతిని దెబ్బతీయాలని ఈ మతోన్మాదులు కాచుకొని కూర్చున్నారు. మణిపూర్ లో పెద్ద ఎత్తున జాతుల మధ్య వర్గ వైషమ్యాలను సృష్టించింది కూడా అక్కడ బీజేపీ ప్రభుత్వం. దానిపైన ఎటువంటి వ్యాఖ్య ఇప్పటి వరకు ప్రధాని చేయకపోవడం తన దుర్మార్గం, చాలా శోచనీయం. అనేక ప్రపంచ దేశాలు తిరిగి వస్తుండు, కానీ భారతదేశంలో భాగమైన మణిపూర్కు పోలేని పరిస్థితి. మరోవైపు మెజార్టీని ఆసరాగా చేసుకొని భారత పార్లమెంట్ లో అటు ఎన్నికల వ్యవస్థను దెబ్బతీయాలని, ప్రజాస్వామిక వ్యవస్థను దెబ్బతీయాలని, అట్లాగే సమైక్య స్ఫూర్తిని వీటన్ని కూడా దెబ్బతీసే చర్యలు. మొత్తంగా ఏంటంటే రాజ్యాంగాన్ని ధ్వంసం చేసి దాని స్థానంలో మనుధర్మ శాస్త్రాన్ని తీసుకొచ్చే కుట్రల్లో ఆర్ఎస్ బీజేపీలో భాగంగా ఆయా సందర్భాలలో ఆయా మంత్రులు మాట్లాడుతూ ఉంటారు. దానికి సపోర్ట్ గా ప్రధానమంత్రి మాట్లాడుతూ ఉన్నారు. దీని వ్యతిరేకంగా దేశ ప్రజానికం భారత ప్రజాస్వామ్య లక్షణాలను కాపాడుకోవడం కోసం ఉద్యమించవలసిన అవసరం ఎంతైందని చెప్పి కూడా తెలియజేస్తూ బీజేపీ తక్షణం అమిత్ షా మీద చర్యలు తీసుకోవాలి. అమిత్ షా కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని చెప్పి ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ News 9 TV.